హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం వీడియోని చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్ ప్రొఫెసర్ పార్ట్ 4. ఆమె చీర కొంగు గాలికి ఎగురుతూ వెనుకకు ఉండిపోతుంది. ఆమె గట్టిగా అరిచేందుకు ప్రయత్నించింది. కాపాడండి, ఎవరు మీరు? కానీ ఆమె గొంతు నుండి అసలు శబ్దం బయటికి రావడం లేదు. ఎదురుగా కూర్చున్న వ్యక్తి ముఖం మాస్కుతో పూర్తిగా కప్పబడి ఉంది. కేవలం అతని ఎర్రటి కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. దీప విపరీతంగా భయపడిపోయింది. తన్ని తాను విడిపించుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నించింది. వదలండి నన్ను, ఎవరు మీరు? అంటూ తన చేతులతో కొడుతుంది. తన చేతుల్ని నెట్టేసి ఎదురుగా ఉన్న వ్యక్తి భుజంపై గట్టిగా కొట్టింది. కానీ ఆ వ్యక్తిపై ఎలాంటి ప్రభావం పడలేదు. అయితే అతని కళ్ళు మాత్రం దీపను ఎక్కడో చూసినట్టుగా, తెలిసినట్టుగా అనిపించాయి. అతను నెమ్మదిగా ఆమె వైపు వంగి గంభీరమైన స్వరంతో అన్నాడు, వెల్కమ్ టు హెల్ మిస్ దీపా శ్రీవాత్సవ్. ఆ గొంతు వినగానే దీప కళ్ళు పెద్దవయ్యాయి. ఆమె అప్పటికి ఇంకా కేఫ్ బయట కూర్చుని ఉంది. ఎదురుగా కాఫీ ఉంది. అది అప్పటికే చల్లారిపోయింది. ఆమె గడియారం చూసింది. విహాన్ ఇప్పటికీ రాలేదు. ఆమె ఊపిరి పీల్చుకుంటూ, అబ్బో, అయితే ఇదంతా కలనమాట అని తనలో తానే అనుకుంది. మరుక్షణమే దీపా అంటూ తన మావయ్య కేఫ్ బయట కూర్చున్న దీప భుజంపై చేయి వేశారు. దీప, ఏమైంది? ఇంత అర్ధరాత్రి ఇక్కడ ఏం చేస్తున్నావు? విహాన్ సార్ ఎక్కడా? రఘుగారి మాటలు ఆమె చెవుల్లో మారుమ్రోగాయి. దీప కళ్ళు పెద్దవి చేసి తన కంగారును అదుపు చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆమె గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటూనే ఉంది. నిజంగానే ఎవరో తన ఊపిరిని లాగేసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఆమె మనసులో విహాన్ అంత భయాన్ని నింపాడంటే చివరకు కలలో కూడా అతను తన్ని ఈ ప్రపంచం నుండి పంపించేస్తాడేమో అన్నంత భయం పట్టుకుంది. ఆమె కంగారుగా అతని వైపు తిరిగి, మామయ్య గారు అని వణుకుతున్న గొంతుతో, ఆ తర్వాత ఊపిరి పీల్చుకుంటూ మీరా అంది. అవును నేనే, ఆయన నవ్వుతూ అన్నారు. ఇంత రాత్రివేళ ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు ఏంటి? విహాన్ సార్ ఎక్కడా? ఒకవేళ నేను కొట్టు నుండి రావడం కొంచెం ఆలస్యమైతే నువ్విక్కడే కూర్చొని ఉండేదానివా? దీప ఒక్క క్షణం తలదించుకుంది. తర్వాత నెమ్మదిగా, అది ఆయన రాలేదు మామయ్య గారు. మరి నేనేం చేయాలి అని అంటే, ఏంటి దాని అర్థం? ఆయనే కదా రమ్మని పిలిచింది అని అడుగుతారు ఆయన. అవును అంటూ పెదవి కొరుకుతుంది. తర్వాత చాలా ముద్దుగా ఆయన తన్ని తాను ఏమనుకుంటారో ఏమో, పెద్ద లార్డ్ గవర్నర్లా ఫీల్ అవుతారు. ఎదుటివారిని ఎదురు చూసేలా చేయడం తన హక్కు అని భావిస్తారు. అదే మనం క్లాస్కి 2 నిమిషాల ఆలస్యం వెళ్తే చాలు ఉరి తీయడానికి సిద్ధమైపోతారు. రఘు గారు ఆమె మాటలకు నవ్వేస్తారు. అరే, ఇప్పుడు ఆయన గురించి అంతలా ఆలోచించకు, ఏదో పనిలో పడిపోయి ఉంటారులే. దీప గాలి పీల్చుకుంటూ, మామయ్య గారు మీరే చెప్పండి, ఎవరైనా అలా భయపెడతారా? ఎప్పుడైనా క్లాస్కి లేట్ అయితే చాలు ఏదో నేను దేశద్రోహం చేసినట్టు అలా చూస్తారు. ఇక నేనేదైనా చెప్పబోతే ఇనఫ్ దీపా అని వెళ్ళిపోతారు. రఘు గారు కనుబొమ్మలు ఎగరేశారు. అబ్బో, ఇప్పుడు నా మేనకోడలు తన భర్తగారి మీద ఫిర్యాదుల పుస్తకాన్ని తయారు చేసి పెట్టిందన్నమాట. చెప్పు మరి, నీ భర్తగారిలో ఇంకా ఏమేం లోపాలు ఉన్నాయో? దీప ముఖం ముడుచుకొని చాలా అమాయకంగా చెప్పింది. అన్నిటికంటే ముందు ఆయన ఎప్పుడు సమయానికి రారు. ముఖ్యంగా ఆయన ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆమె వేళ్లతో లెక్క పెడుతూ చాలా కరుకుగా ఉంటారు. ప్రతి విషయంలో ఇటు చూడు దీప, ఫోకస్ చెయ్యి అని అంటుంటాడు. నేనేదో చిన్నపిల్లలాగా. రఘు గారు నవ్వుతూ, అరే, ఆయన టీచర్ కదా, ఆ అలవాటు అలానే ఉంటుందిలే అన్నారు. టీచర్ కాదు మామయ్య గారు, ఆయన ఒక హిట్లర్ అంటూ కళ్ళు పెద్దవి చేసి అంటుంది. దీప, ప్రతి విషయంలోనూ ఆయన గర్వం, సరైన సమయం ఉండాలి అంటారు. ఒకసారి నేను కేవలం నాకు కొంచెం నిద్రొస్తుంది అని చెప్తే, ముందు పని పూర్తి చెయ్యి, ఆ తర్వాతే స్లీప్ అన్నారు. మీరే చెప్పండి, నిద్ర రావడానికి కూడా ఎవరైనా పర్మిషన్ తీసుకుంటారా? రఘు గారు నవ్వి నవ్వి పొట్ట చెక్కలైపోయారు. దీపం మూతి తిప్పుకొని, మీకు తెలుసా మామయ్య గారు, ఇందాకే నాకు ఒక కల వచ్చింది. చాలా భయంకరంగా ఉంది. ఎవరో నన్ను అంటూ ఆగిపోయింది. వెంటనే తను ఏం మాట్లాడిందో గుర్తుకు వచ్చి ఆయన వైపు చూసి చిన్నగా నవ్వింది. కానీ ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఆ భయం అంతా పోయింది. రఘు గారు ప్రేమతో ఆమె తల నిమిరి, పిచ్చి తల్లి, చెడు కళ్ళు ఏమీ చేయవు. అవి కేవలం మనం దేనికి ఎక్కువగా భయపడుతున్నామో చెబుతాయి. సరే, ఇప్పుడు నేనున్నాను కదా, ఇంటికి వెళ్దాం పదా. దీప ఊపిరి పీల్చుకుంటూ, అవును మామయ్య గారు, పదండి, అసలే నాకు బాగా నిద్రొస్తుంది అని ఆయనతో కలిసి వెళ్ళిపోయింది. మరోవైపు ఢిల్లీలోని అత్యంత హై ప్రొఫైల్ క్లబ్లోని ప్రైవేట్ రూమ్లో మసక వెలుతురులో మునిగి ఉంది. మ్యూజిక్ మెల్లగా వినిపిస్తుంది. టేబుల్ మీద గ్లాసుల చప్పుడు, స్నేహితుల నవ్వులు మారుమ్రోగుతున్నాయి. విహాన్ నిశ్శబ్దంగా ఒక మూలన కూర్చుని ఉన్నాడు. ఎదురుగా ఉన్న డ్రింక్ గ్లాసులను చూస్తూ ఉండిపోయాడు. అతని స్నేహితులు గట్టిగా నవ్వుతున్నారు. మరి మిస్టర్ విహాన్ అంటూ రిధిమా అని ఏడిపిస్తున్నట్టుగా అన్నాడు.
ఇప్పుడు చెప్పు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? రిధిమ అయితే సిద్ధంగా ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా నవ్వారు. కాలేజీలో మీ ఇద్దరి ప్రేమ కథ ఎంత పాపులరో తెలుసు కదా! ఆ క్యాంప్ రోజు గుర్తుందిగా? ఇంకా నీ కోసం గొడవ పడిన సమయం కూడా. రిధిమ చిన్నపాటి చిరునవ్వుతో ఎదురుగా కూర్చొని ఉంది. కానీ ఆమె కళ్ళల్లో ఇప్పటికీ విహాన్ ఏదో ఒక సమాధానం చెబుతాడు అన్న ఆశ కనిపిస్తుంది. విహాన్ మాత్రం చిన్నగా నవ్వి గ్లాసులో ఉన్న డ్రింక్ పూర్తి చేస్తాడు. కానీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అతని ముఖం ప్రశాంతంగా ఉన్నా కళ్ళల్లో మాత్రం ఒక రకమైన నవ్వు. ఎవరినైనా అసౌకర్యానికి గురి చేసేలా ఉంది. తిరిగి రావడానికి నేను చాలా సమయం తీసుకున్నాను కదా! నిజం చెప్పాలంటే నా ఒక్క ఫోన్ కాల్‌కి నువ్వు నన్ను పికప్ చేసుకోవడానికి వస్తావని నేను అస్సలు అనుకోలేదు విహాన్. ఆమె మాటలకు ఏం సమాధానం ఇవ్వలేదు. అతను ఏదో ఆలోచనలో మునిగిపోయి తాగుతూనే ఉన్నాడు. ఆమె నెమ్మదిగా లేచింది. ఆమె వేసుకున్న హీల్స్ శబ్దం ఆ గదంతా వినిపించింది. ఆమె అతనికి చాలా దగ్గరగా వచ్చింది. ఆమె పర్ఫ్యూమ్ వాసన విహాన్ శ్వాసలో కలిసి అంత దగ్గరగా ఇంకా నా మీద కోపంగా ఉందా నీకు? చెప్పకుండా నిన్ను వదిలేసి వెళ్ళినందుకు? అతను గంభీరంగా అన్నాడు. మళ్ళీ నా ప్రేమలో పడిపోతావు ఏమో అని భయమా విహాన్? చూపులు ఆమె కళ్ళల్లోకి చూశాయి. ఆమె జుట్టు నెమ్మదిగా వెనక్కి జరుపుతూ అన్నాడు. భయం అనేది ఏదైనా కోల్పోతాము అనే వారికి ఉంటుంది. నేను నా సర్వస్వాన్ని 11 ఏళ్ల క్రితం కోల్పోయాను. అదే సమయంలో అతని ఫోన్ స్క్రీన్ కదిలింది. విహాన్ మీరు తిరిగి వస్తున్నారా? లేక మీకోసం హనీమూన్ సూట్ బుక్ చేసేనా? అని వాళ్ళ అమ్మ నుండి మెసేజ్ వచ్చింది. హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్టు వెంటనే సమయం చూశాడు. రాత్రి 11:30 అయ్యింది. అతని ముఖం కఠినంగా మారింది. ఏమీ మాట్లాడకుండా లేచి నిలబడ్డాడు. అరె భయ్యా! ఎక్కడికి వెళ్తున్నావు? అని రిత్విక్ అడిగాడు. ఇట్స్ ఓవర్ అయిపోయింది అని మాత్రమే చెప్పి జాకెట్ తీసుకొని వేగంగా బయటికి వెళ్ళిపోయాడు. రిధమ అతని వైపు చూస్తూ ఉండిపోయింది. ముఖంలో చిన్నపాటి షాక్. కళ్ళల్లో ఒక ప్రశ్న మిగిలిపోయాయి. బహుశా విహాన్ జీవితంలోకి మరొక అమ్మాయి వచ్చిందేమో. క్లబ్‌లో నవ్వులు వెనకబడిపోయాయి. బయట వీస్తున్న చల్లని గాలిలో అతని జాకెట్ ఎగురుతుంది. అతని మెదడులో మాత్రం ఒకే మాట తిరుగుతుంది. దీప బయటికి వచ్చేటప్పుడు అతను తన నుండి తాను పారిపోతున్నాడా? లేక తన గతం నుండి పారిపోతున్నాడా అనేది అర్థం కావడం లేదు. మరుసటి రోజు ఉదయం 8:45 గదిలో ఎండ మెల్లమెల్లగా వస్తుంది. కిటికీ తెరలు గాలికి ఊగుతున్నాయి. గదిలో స్వల్పమైన చలిగా ఉంది. అలారం చాలా సార్లు మోగింది. పూజ కూడా దీపకు చాలా సార్లు ఫోన్ చేసింది. ఎందుకంటే ఈరోజు కూడా ఆమెకు ఎగ్జామ్ ఉంది. కానీ దీప మాత్రం ఇంకా గాఢ నిద్రలోనే ఉంది. వంటగదిలోని గిన్నెల శబ్దానికి ఆమె నిద్ర మేలుకు వచ్చింది. మొదట కొన్ని సెకన్ల పాటు ఎక్కడ ఉందో ఆమెకు అర్థం కాలేదు. ఆమె పక్కన తిరిగి ఎవరో తన గుండె వేగాన్ని ఆపేసినట్టుగా అనిపించింది. ఆమె చూపు తన పక్కనే పడుకొని ఉన్న విహాన్ మీద పడింది. అతను ఆమెకు చాలా దగ్గరగా ఉన్నాడు. ఒక చెయ్యి ఆమె నడుము మీద ఉంది. అతని తల ఆమె మెడ దగ్గర దాక్కున్నట్టుగా ఉంది. అతని శ్వాస తాలూకు వెచ్చదనం ఆమె శరీరాన్ని తగులుతుంది. దీపం మెదడు మొద్దుబారిపోయింది. ఆమె నోరు తెరిచినట్టే ఉండిపోయింది. కళ్ళు పెద్దవి చేసి చేతులు తలపై పెట్టుకుంది. దేవుడా! ఇది ఇది కల కాదా? అని తన్ని తాను నెమ్మదిగా గిచ్చుకొని చూసుకుంది. కళ్ళు నులుపుకొని మళ్ళీ చూసింది. విహాన్ ఇంకా అలాగే నిద్రపోతున్నాడు. ఆమె గొణుక్కుంది. లేదు ఇది ఖచ్చితంగా కల అయ్యి ఉంటుంది. కానీ వీళ్ళు ఆఫ్రికా అడవులకు వెళ్లకుండా నా కల్లోకి ఎందుకొస్తున్నారు మాటిమాటికి? నిద్రలోనే విహాన్ కొంచెం కదులుతూ ఆమెకు ఇంకా దగ్గరగా వచ్చాడు. అతని చేయి అప్పుడు దీప నడుము నుండి కొంచెం పైకి వచ్చింది. దీపకు శ్వాస ఆగిపోయినట్టు అయ్యింది. దేవుడా! అని మెల్లగా తనలో తానే అనుకుంది. కల్లో కూడా ఇంత నిజంగా ఎందుకు అనిపిస్తుంది? ఆమె నెమ్మదిగా అతని చేతిని తన మీద నుండి తీయడానికి ప్రయత్నించింది. అప్పుడే విహాన్ నిద్రమత్తులో ఉన్న గొంతు వినిపించింది. పొద్దున్నే ఎందుకిలా కదులుతున్నావు? ఒక్కసారిగా ఆగిపోయింది. మెల్లగా తన వైపు చూసింది. అతను నిద్ర లేచాడు. విహాన్ సగం కళ్ళు తెరిచి ఆమెను చూసి సాధారణ స్వరంతో అన్నాడు. గుడ్ మార్నింగ్ దీపా శ్రీవాత్సవ్. అతని గొంతులో ఎప్పుడూ ఉండే అదే చల్లదనం ఉంది. దీపలో రక్తం చుక్కలేనట్టుగా తెల్లబడిపోయింది తన మొహం. మీరు నిజంగానే ఉన్నారా? అంటూ విహాన్ చెంపలను మెల్లగా తాకి చూసింది. నిజంగానే తన పక్కన ఉన్నాడని అర్థమయ్యాక ఆమె కంగారుగా అంది. మీరు నా బెడ్ మీద ఏం చేస్తున్నారు సార్? విహాన్ కదలకుండానే అన్నాడు. మొదటి విషయం ఈ గది నాది. ఈ బెడ్ కూడా నాదే. ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది. తర్వాత మెల్లగా అంది. అంటే నేను మీ గదిలో పడుకున్నానా? దీప ఆశ్చర్యంగా చుట్టూ చూసింది. గది గోడలు, బుక్స్, షెల్ఫ్, తెరలు, ఆ పెయింటింగ్స్ అన్నీ విహాన్ గది. ఆమె నోరు తెరిచి పెట్టి ఉండిపోయింది. మామయ్య గారి ఇంట్లో ఉండాలి కదా! ఆమె లేచి కూర్చుంది. జుట్టును ఒక్కసారిగా వెనక్కి జరుపుకొని పూర్తిగా స్పృహలోకి రావడానికి ప్రయత్నించింది. నిన్న రాత్రి కేఫ్‌లో మామయ్యతో తర్వాత నేను ఆయనతో కలిసి ఇంటికి వెళ్ళాను అంటూ వేళ్లతో లెక్క పెడుతూ గొణుక్కోవడం మొదలుపెట్టింది. మరి నేను ఇక్కడికి ఎలా వచ్చాను? విహాన్ నిద్రమత్తులో పక్కకు తిరిగాడు.
పొద్దున్నే ఇన్ని మాటలు మాట్లాడితే నాకు తలనొప్పి వస్తుంది. దీప అతన్ని కోపంగా చూసింది. తలనొప్పి నాకు వస్తుంది సార్, మీకు కాదు. అసలు నేనిక్కడికి ఎలా వచ్చానో మీకు తెలుసా? అతను మౌనంగా ఉన్నాడు. దీప దిండు తీసి నెమ్మదిగా తన తల మీద కొట్టుకుంది. చెప్పండి సార్, నన్ను కిడ్నాప్ చేసి తెచ్చారా ఏంటి? నేను పడుకొని ఉన్నాను కదా! అందుకే నన్నెత్తుకొని వచ్చేశారా? అని ఆమె అతని ముఖంలో సమాధానం కోసం వెతుకుతున్నట్టుగా కాసేపు చూస్తూ ఉండిపోయింది. కానీ ఏం సమాధానం ఇవ్వలేదు. కేవలం ఒక నిట్టూర్పు విడిచి చాలా సాధారణంగా బెడ్ మీద నుండి లేచి ఏమీ మాట్లాడకుండా కాసేపు ఆమె పక్కన నిలబడ్డాడు. తర్వాత నిశ్శబ్దంగా తన స్లిప్పర్స్ వేసుకుని బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు. తలుపు లాక్ అయిన శబ్దం వచ్చింది. తను ఇక్కడికి ఎలా చేరుకుందో గుర్తుకు తెచ్చుకోవడానికి దీప శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఆమె కాసేపు మంచం మీద కూర్చొని ఉండిపోయింది. మెదడులో 100 ప్రశ్నలు ఒకేసారి తిరుగుతున్నాయి. ఇదేమీ కల కాదు కదా! సార్, మరి నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఆమె నెమ్మదిగా లేచి పాదాల కింద పెట్టి గది నుండి బయటకు వచ్చింది. మెట్లు దిగుతూ చుట్టూ చూసింది. అంతా చాలా ప్రశాంతంగా ఉంది. కింద వంటగది నుండి మాత్రం చిన్నపాటి శబ్దాలు వస్తున్నాయి. దీప మెల్లగా కిందకి దిగింది. గుండె ఇంకా కొంచెం కొట్టుకుంటూనే ఉంది. ఆమె అడుగులు అదుపు చేసుకుంటూ వంటగది వైపు వెళ్ళింది. ఆమెకు సరిగ్గా మైండ్ పని చేయడం లేదు. అందుకే టీ పెట్టుకోవాలి అనుకుంది. ఆమె ఒక మూల నుండి తొంగి చూసింది. వాళ్ళ చిన్న మామగారు మరియు వాళ్ళ అత్తగారు వంటగది కౌంటర్ దగ్గర నిలబడి ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎంత దగ్గరగా ఉన్నారంటే లోకంలోని ఏ శబ్దం వారికి వినిపించడం లేదు. వాళ్ళ అత్తగారి జుట్టు కొంచెం చెదిరిపోయి ఉంది. ఆకాష్ ఆమె పెదవుల తీపిని ఆస్వాదిస్తూ నవ్వుతున్నాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు గాఢంగా హత్తుకుంటున్నారు. వారి నవ్వులు వంటగదిలోనే ప్రతిధ్వనిస్తున్నాయి. వారిని అలా చూసిన దీప వెలవెలబోయింది. ఆమె కంగారుగా వెనక్కి తిరిగి తప్పుకుపోవాలని చూసింది. కానీ తిరగగానే నేరుగా ఒక బలమైన వ్యక్తి గుండెలకు ఢీకొట్టింది. ఒక క్షణం ఆమె శ్వాస ఆగిపోయింది. ఆమెకి చూసింది, అక్కడ విహాన్ ఉన్నాడు. దీప ఎత్తు 5.3 అడుగులు. కాగా విహాన్ ఎత్తు 6.5 అడుగులు. దాంతో అతని గుండెల వరకు మాత్రమే వచ్చింది. తెల్లని టీషర్ట్, కొంచెం తడిచిన జుట్టు, కళ్ళల్లో ఎప్పుడూ ఉండే చల్లని చూపులు. అతని గొంతు చాలా నెమ్మదిగా ఉన్నా గంభీరంగా ఉంది. ఏం చూస్తున్నావ్ అని అడిగాడు. దీప నెత్తిగా మాట్లాడుతూ, లేదు, నేనేమో అది లోపల నుండి ఏదో శబ్దం వస్తే అంది. కంగారులో వెనక్కి తగ్గడానికి ప్రయత్నించింది. కానీ విహాన్ మరో అడుగు ముందుకు వేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కేవలం కొన్ని అంగుళాలు దూరం మాత్రమే ఉంది. విహాన్ ఆ ఇద్దరిని చూసేశాడేమో అన్న భయంతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. విహాన్ వంటగది వైపు చూడబోతుండగా దీప కంగారులో, తడబాటులో తన చేతులను పైకెత్తి, వద్దు, అటు చూడకండి అంది. విహాన్ ఆగిపోయాడు. ఎందుకు అని అడిగాడు. అది 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 ఏమీ లేదు, మీరు అటు చూడకండి అంతే అంటూ చిన్నపిల్లలకు భయంకరమైన వస్తువులు కనిపించకుండా దాచినట్లు ఆమె తన చేతులు అతని కళ్ళకు మూసేసింది. విహాన్ కొన్ని క్షణాల పాటు అలాగే ఉండిపోయాడు. ఆమె వేళ్లు వెచ్చదనం అతని కనురెప్పల్లో తగులుతుంది. విహాన్ చూపులు దీపం మీదనే ఆగిపోయాయి. నేను చూడకూడనిది నువ్వు నిజంగానే కోరుకుంటున్నావా అన్నాడు. అతని గొంతు నెమ్మదిగా ఉన్నా అది దీపను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దీప భయంతో అతని కళ్ళను గట్టిగా మూసి ఉంచి వద్దున్నట్టు తల ఊపింది. కానీ విహాన్ ఆమె వేళ్లను తన కళ్ళ మీద నుంచి తీసి తన వేళ్లతో బంధించాడు. అతని చేష్టలకు దీప శ్వాస వేగవంతమైంది. అప్పుడు వారి మధ్య దూరం ఇంచుమించు 0. అతని చల్లని మరియు లోతైన చూపులు దీప ముఖం మీద నుండి పక్కకు తప్పుకోవడం లేదు. దీప వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ ఆమె మెల్లగా వెళ్లకుండా నెమ్మదిగా తన చేయి ఆమె బుగ్గలపై వేశాడు. దీప కళ్ళు పెద్దవయ్యాయి. అయినా ఆమె చేతులను అతని ముఖం మీదనే ఉంచింది. విహాన్ నెమ్మదిగా ఆమె ముఖాన్ని తన దగ్గరికి లాక్కున్నాడు. వారి ముక్కులు దాదాపు తాకుతున్నాయి. నీకెందుకు అంత భయం వేస్తుంది అని అతను చాలా నెమ్మదిగా అడగడంతో దీప గుండె వేగం మరింత పెరిగింది. దీప మెల్లగా తల అడ్డంగా ఊపింది. నాకు భయం వేయడం లేదు సార్ అంది. ఆమె శరీరం తెలియకుండానే విహాన్ వైపు వంగింది. కొన్ని క్షణాలు ఇద్దరు అలాగే ఉండిపోయారు. ఎంత దగ్గరగా అంటే కేవలం ఒక శ్వాస అంత దూరం మాత్రమే ఉంది. గాల్లో ఆ వెచ్చదనం, చెప్పలేని భావం ఇద్దరినీ మౌనంగా ఉంచేశాయి. విహాన్ ఆమె కళ్ళలోకి చూస్తూ అధికారికంగా కూల్ వాయిస్తో అన్నాడు. నువ్వు దాచినది లోపల ఏం జరుగుతుందో నేను చూడాలి. అతని గొంతు కఠినంగా ఉంది. దీప ఒకసారి తన చేతులను అతని ముఖం మీద పెట్టింది. ఆమె వెనక్కి తగ్గడానికి బదులు తన హీల్స్ మీద కొంచెం ఎగిరి విహాన్ పెదవుల వైపు వంగింది. కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అతని గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది. ఒళ్ళంతా ఒక రకమైన వెచ్చని సంచలనం కలిగింది. అతని చేతులు వాటంతట అవే దీప బుగ్గలు మరియు నడుము వైపే వెళ్ళాయి. విహాన్ ఆమె సాన్నిహిత్యాన్ని అనుభవించాడు. ఆమె శ్వాస, చిన్నపాటి వణుకు అన్నీ ఆమె తన వైపు తిప్పుకున్నాయి. అతని మెదడు కొన్ని క్షణాల పాటు మొద్దుబారిపోయింది. తన్ని తాను ఆపుకోవాలని ఉన్నా ఆపుకోలేకపోయాడు.
ఆమె వెచ్చదనంలో, ఆ పెదవుల సాన్నిహిత్యంలో మునిగిపోయాడు. తర్వాత నెమ్మదిగా కళ్ళు మూసుకొని తన పెదవులు మెల్లగా నొక్కాడు. ఆ అనుభూతిని పొందడానికి తన చేతులను ఆమె ముఖం నుండి తీసి నడుం మీద వేసి గట్టిగా పట్టుకున్నాడు. అతనికి ఆమెను ఆపాలని ఉంది. అలాగే ఆ అనుభూతిని పొందాలని కూడా ఉంది. అతని కళ్ళలోకి చల్లదనం ఇప్పుడు మృదువుగా మారింది. దీప పెదవులు అతని పెదవుల మీద మెల్లగా ఆగి ఉన్నాయి. ఇది కేవలం ఒక ఆవేశం మాత్రమే కాదని, దీప పట్టుదల మరియు సాన్నిహిత్యం అని గ్రహించాడు. ఇద్దరు ఆ క్షణంలో పూర్తిగా మునిగిపోయారు. కానీ అకస్మాత్తుగా వెనక నుండి ఎవరో దగ్గిన శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి ఇద్దరూ ఒక్కసారిగా స్పృహలోకి వచ్చారు. దీప భయంతో తన చేతులు వెనక్కి లాగేసుకుని వేగంగా దూరం జరిగి నిలబడింది. విహాన్ కూడా ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యం మరియు చిన్నపాటి సిగ్గు కనిపిస్తున్నాయి. మరుక్షణమే అక్కడ అభిమన్యు నిలబడి ఉండటం గమనించారు. అతని చేతిలో ఫోన్ పట్టుకొని నవ్వుతూ వీడియో రికార్డ్ చేస్తున్నాడు. వావ్! సో రొమాంటిక్ అన్నాడు అభిమన్యు నవ్వుతూ. దీన్ని నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. దీప ముఖం ఎర్రబడిపోయింది. ఆమె వెంటనే తలదించుకుని కంగారుగా సార్ నన్ను క్షమించండి సార్. సారీ. నేనేం చేశానో నాకే అర్థం కాలేదు అని వణుకుతున్న గొంతుతో అంది. తను వెనక్కి తగ్గడానికి ప్రయత్నించింది కానీ విహాన్ మాత్రం ఆశ్చర్యంతో ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. నేను నేను అంటూ ఆమె ఇంకేమీ చెప్పకుండా తన హీల్స్‌తో మెట్ల వైపు పరిగెత్తింది. తన సిగ్గును దాచుకోవడానికి ఆమె చేతులను ముఖానికి అడ్డు పెట్టుకుంది. విహాన్ అక్కడ ఉండిపోయాడు. అతని కళ్ళల్లో షాక్ మరియు ఆశ్చర్యం ఉన్నాయి. ఎప్పుడు అమాయకంగా కొంచెం పిచ్చిదానిలా కనిపించే అమ్మాయి ప్రవర్తన అతని శరీరంలో అలజడి నింపింది. అతని శ్వాసను అదుపు చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. అతని గుండెల్లో ఇంకా అదే వెచ్చదనం, ఆకర్షణ మారుమోగుతూనే ఉన్నాయి. ఆ అనుభూతి మాటల్లో చెప్పడం కష్టం. అభిమన్యు వెనక నుండి నవ్వుతూ రికార్డింగ్ చేస్తూ ఇది నిజంగా మర్చిపోలేనిది అని అంటున్నాడు. విహాన్ నెమ్మదిగా తల ఊపి దీప చేసిన ఆ చిన్న పని ఎంతలా కదిలించిందో ఆలోచించసాగాడు. కొంత సమయం తర్వాత కాలేజీకి వెళ్ళిపోయింది. ఆమె అడుగులు వేగంగా పడుతున్నాయి. విహాన్ ఎదుర్కొనే ధైర్యం ఆమెకి లేదు. ఆమె ముఖం ఇంకా ఎర్రగానే ఉంది. గుండె వేగం తగ్గలేదు. మరోవైపు విహాన్ ఈరోజు కాలేజీకి సెలవు పెట్టాడు. అతని మనసు నిన్న రాత్రి దీప ఇంటికి వెళ్ళిన క్షణాలు చుట్టూనే తిరుగుతుంది. ఆమె గదిలో గడిపిన ప్రతి క్షణాలు గుర్తు చేసుకుంటున్నాడు. అతనికి లాకెట్ దొరికింది కానీ అతను వెతుకుతున్న చిప్ అందులో లేదు. విహాన్ మౌనంగా ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చున్నాడు. గదిలో నిశ్శబ్దం ఆవరించింది. నిద్రమత్తులోనే అమ్మమ్మ తెలుసు కదా నిన్ను పట్టుకోకపోతే నాకు నిద్ర రాదు. విహాన్ చేతిని తన తల కింద పెట్టుకొని ఆమె నిద్రపోయింది. బయట భూకంపం వచ్చినా ఆమెకు నిద్ర లేవడం అతనికి ఇష్టం లేదు. ఆమె నిద్ర ఎంత గాఢంగా ఉందంటే ఏ శబ్దము ఆమెను లేపలేదు. విహాన్ నెమ్మదిగా ఆమెను తన బాహుల్లోకి పట్టుకొని కూర్చున్నాడు. అతను మనసులో కోపం ఉంది. కానీ అదే సమయంలో ఒక వింతైన ప్రశాంతత కూడా ఉంది. తను ఎందుకు ఇలా చేస్తున్నాడు అతనికి తెలియదు. కానీ దీప లేకపోతే అతనికి ఆందోళనగా ఉంటుంది. ఆమె దగ్గరగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం దీప మరియు పూజ కాలేజీ క్యాంపస్ బయట ఒక పానీపూరి బండి దగ్గర నిలబడి ఉన్నారు. దీప ఒక పానీపూరి తింటూ తన గుండె వేగాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అసలు ఎంతకాలం నీతో ఇలా పానీపూరి తినాలి అని పూజ విసుగ్గా అడిగింది. ఈరోజు నువ్వు ఇంటికి ఎందుకు వెళ్ళాలనుకోవడం లేదు? దీప పానీపూరి నవ్వుతూ, నములుతూ నెమ్మదిగా అంది. ఎందుకంటే ఈరోజు నేను చేసిన పనికి పరలోక ప్రయాణానికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. పూజ ఆశ్చర్యపోయి అలా ఏం చేశావు నువ్వు ఇప్పుడు అని అడిగింది. వేగంగా అది అడగకు తల్లి. కోబ్రాను ముద్దు పెట్టుకున్నాను. పూజ ముఖంలో ఆశ్చర్యం, నవ్వు కలిపి కనిపించాయి. మొద్దు నువ్వేమైనా పిచ్చిదానివా? పాపం పాముని ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా? అని నవ్వి దీప ఊపిరి పీల్చుకుంటూ మెల్లగా అంది. పూజ నేను ముద్దు పెట్టుకుంది నిజం పామును కాదు పూజ. ఆశ్చర్యంగా చూసింది పూజ. ఆమె చేతుల్లోని పానీపూరి కింద పడిపోయింది. మరి ఎవరిని దీప? కొంచెం తడబడుతూ ధైర్యం తెచ్చుకొని అంతకంటే ప్రమాదకరమైన విషపూరితమైన మనిషిని విహాన్ సార్ను. ఆయన్ని నేను ముద్దు పెట్టుకున్నాను. పూజ చేతుల్లోని పానీపూరి జారిపోయింది. ఆమె కళ్ళు పెద్దవి చేసి దీపాన్ని చూస్తూ ఉంటుంది. ఏంటి నీకు పిచ్చి పట్టిందా? విహాన్ సార్నా? పూజ నవ్వుతూ తల ఊపింది. ఓ నా బంగారమే. ఇప్పుడు నాకర్థమైంది. పొద్దున్నుండి నీ గుండె ఎందుకంత వేగంగా కొట్టుకుంటుందే. అవును. ఒకవేళ నేను ఇంటికి వెళ్ళాక రాకపోతే నాకు శ్రద్ధాంజలి పాటించడానికి తప్పకుండా ఆ హిట్లర్ నన్ను బ్రతకనిస్తాడని నాకేమీ అనిపించడం లేదు. మరోవైపు ఒక చీకటి గదిలో విహాన్ కూర్చొని ఉన్నాడు. గదిలో తక్కువ వెలుతురు కేవలం అతని ముఖం మీద పడుతుంది. అతని కళ్ళల్లో ఏదో లోతైన ఆలోచన కనిపిస్తుంది. దీప చేసిన ఆ పని అతని మనసుని, మెదడును కదిలించి వేసింది. కానీ ఇప్పుడు అతని మైండ్ లాకెట్ మరియు చిప్ గురించి ఆ ఆలోచనలో నడుస్తుంది. అప్పుడే రాఘవ ఫైల్‌ను అతని ముందు తెచ్చాడు.
విహాన్ చూపులు ఆ ఫైల్ మీదనే పడ్డాయి. మరుక్షణమే అతని ముఖంలో ఒక ప్రమాదకరమైన నవ్వు కనిపించింది. అయితే నువ్వు నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావన్నమాట మిస్ రిధిమా. కానీ నువ్వొకటి మర్చిపోయావు. ఇప్పుడు నేను ఆ 21 సంవత్సరాలు ఉన్న విహాన్ని కాదు. ఎవరితోనైనా నువ్వు సులభంగా లోబరుచుకోగలవేమో. అతను గొంతు చల్లగా, గంభీరంగా మరియు అధికారపూర్వకంగా ఉంది. ఆ ప్రమాదకరమైన నవ్వును చూసి రాఘవ కొంచెం భయపడతాడు. సార్ నాకు అర్థం కాలేదు అని ఏదో చెప్పబోతుండగా విహాన్ ఆ ఫైల్ లెటర్‌తో తగలబెట్టాడు. గది నిండా పొగ అలుముకుంది. అతను రాఘవ వైపు చూసి గంభీరంగా అన్నాడు. ఆమెను ఇంటి నుండి కాలేజీకి వరకు పూర్తి భద్రత కల్పించండి. ఇప్పుడు ఆమెకి ఎలాంటి హాని జరగకూడదు. ఆ చిప్ కోసం వారికి ఏ స్థాయికి అయినా వెళ్ళగలరు. ఆశ్చర్యపోయాడు కానీ, సార్ ఒక సామాన్యమైన అమ్మాయి కోసం ఇంత భద్రత అవసరమా? విహాన్ నెమ్మదిగా అతని వైపు తిరిగాడు. అతని కళ్ళల్లో కోపం మరియు ప్రశాంతత రెండూ ఉన్నాయి. ఆమె సామాన్యురాలు కాదు. మనకు ఆ చిప్ దొరికే వరకు ఆమెకు ఏమీ కాకూడదు. ఆ చిప్ ప్రపంచాన్ని శాసించగలదు. అది ఎవరి దగ్గర ఉంటే అధికారం వారిదే. అది తప్పుడు చేతుల్లోకి వెళ్తే అంతా నాశనం అయిపోతుంది. మరోవైపు దీప మెల్లగా విహాన్ మ్యాన్షన్ తలుపులు తెరిచింది. ఆమె అడుగులు భయంతో తడబడుతున్నాయి. విహాన్ కంటపడకుండా ఉండడానికి ఆమె ప్రయత్నిస్తుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తుంది. మ్యాన్షన్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆమె పైకి వెళ్తుండగా కింద శుభ్రం చేస్తున్న పని మనిషి కనిపించింది. పిన్ని, అందరూ ఎక్కడా అని అడిగింది దీప. ఆమె నవ్వుతూ, అందరూ పెళ్లికి వెళ్లారు దీపమ్మ. ఉదయం వస్తారు. మీకు ఏదైనా కావాలంటే నన్ను అడగండి. దీప కొంచెం దిగులుగా, అయితే నన్ను తీసుకువెళ్ళలేదన్నమాట. అత్తయ్య గారికి నేను నచ్చలేదా? అందుకే నన్ను వదిలేసి వెళ్లారా? అని తనలో తానే అనుకుంది. మళ్ళీ తాన్ని తాను సర్ది చెప్పుకుంది. బహుశా నాకు పరీక్షలున్నాయి అని చెప్పి ఉండరులే. ఆమె నెమ్మదిగా ఊపిరి పీల్చుకొని పని మనిషి వైపు చూసి, మరి విహాన్ సార్ అని అడిగింది. పని మనిషి నవ్వుతూ, అందరూ వెళ్లారు. మీకు నిశ్చింతగా ఉండండి. ఏ ఇబ్బంది ఉన్నా నన్ను పిలవండి అంది. మ్యాన్షన్ ఖాళీగా ఉందని తెలిసినా దీప అడుగులు వణుకుతూనే ఉన్నాయి. విహాన్ కనిపిస్తే తను చేసిన పనికి తను బతకదని ఆమెకు తెలుసు. ఆమె గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. గది ప్రశాంతంగా ఉంది. విహాన్ సార్ లేరు. అంటే ఈరోజు రాత్రి నాదే అని బ్యాగ్ పక్కన పడేసి జుట్టు విరబోసుకుంది. మొబైల్‌లో 'జర జర లవ్ మీ' అనే పాట పెట్టుకుంది. ఆ సంగీతానికి ఆమెకి నవ్వొచ్చింది. మెల్లగా డాన్స్ వేయడం మొదలుపెట్టింది. మొదట కొంచెం మొహమాట పడినా తర్వాత ఫుల్ జోష్‌గా డాన్స్ చేసింది. ఇప్పుడు నాకు మంచి బట్టలు వేసుకునే హక్కు కూడా ఉంది అని అనుకుంటూ అల్మారా తెరిచి ఒక ఎర్రటి నైటీ తీసింది. దాన్ని చూసి నవ్వుకుంటూ, వావ్! ఇప్పుడు ఫోటో షూట్ చేయాల్సిందే అని బాత్రూంలోకి వెళ్ళింది. కాసేపటికి బయటకు వచ్చింది. జుట్టు విరబోసి ఉంది. భుజాలు తడిచి ఉన్నాయి. ఆ నైటీలో మెరిసిపోతుంది. అద్దం ముందు నిలబడి సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టింది. రకరకాల ఫోజులు ఇస్తూ, అబ్బో! నేను ఎంత అందంగా ఉన్నాను అని నవ్వుకుంది. కానీ ఆ నవ్వు మధ్యలో ఏదో వింతగా అనిపించింది. తన వెనక ఎవరో ఉన్నట్టు అనిపించింది. ఆమె ఆగిపోయింది. భుజం మీద ఒక నీటి చుక్క పడింది. కానీ గది కిటికీలు మూసి ఉన్నాయి. మొబైల్ స్క్రీన్‌లో చూస్తే వెనక నల్లటి సూట్ వేసుకున్న ఒక వ్యక్తి నీడలాంటి ఆకారం కనిపించింది. అది చాలా నిశ్శబ్దంగా తన వెనక నిలబడి ఉంది. ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. వెనక్కి తిరిగి చూసింది. కానీ అక్కడెవ్వరూ లేరు. అయినా ఎవరు తన్ని గమనిస్తున్నారని ఆమె ఆలోచిస్తూ ఉంది. తన భయాన్ని పోగొట్టుకోవడానికి పూజకి వీడియో కాల్ చేసింది. కింద నుండి మద్యం వాసన, తడబడుతున్న అడుగుల శబ్దం మెట్ల మీద వినిపిస్తుంది. విహాన్ మెట్లెక్కుతున్నాడు. అతని కళ్ళు తాగి ఎర్రగా ఉన్నాయి. ముఖంలో ఆందోళన కనిపిస్తుంది. అక్కడ గదిలో దీప ఫోన్‌లో చూడు పూజ, నేనెలా ఉన్నాను అని నవ్వుతూ తన నైటీ చూపిస్తుంది. పూజ భయపడుతూ, ఓ పిచ్చిదానా, ఇంత రాత్రిపూట ఇలాంటి ఫోటోలు ఏంటి అని అడిగింది. దీప నవ్వుతూ, ఎందుకు తీసుకోకూడదు? ఈరోజు మొదటిసారి నాకు నన్ను చూసుకోవాలి అనిపిస్తుంది. అయినా ఆ మిస్టర్ డెవిల్ కేవలం పుస్తకాలు, ఫైల్స్ మీదే తప్ప నా మీద ఇంట్రెస్ట్ లేదు. ఆయన పుస్తకాలు తప్ప ఏ అమ్మాయిని ప్రేమించి ఉండరు అని నిర్లక్ష్యంగా నవ్వింది. కానీ స్క్రీన్ అవతల ఉన్న పూజ ముఖం మారిపోయింది. ఆమె కళ్ళు పెద్దవి అయ్యాయి. దీప వెనకకు చూడు అంది. దీప ఇంకా నవ్వుతూనే ఉంది. మళ్ళీ నన్ను భయపెడుతున్నావా? ఒకసారి నేను, ఈసారి భయపడను. నేను నమ్మను. నా వెనక దయ్యాలేమీ లేవు. పూజ గొంతు వణికింది. నేను తమాషా చేయడం లేదు. నీ వెనక దీప, ఒక్కసారి చూడు అని దీప ఒక్కసారిగా బిగుసుకుపోయింది. నెమ్మదిగా వెనక్కి తిరగబోతుండగా ఎవరో ఆమె భుజం మీద గట్టిగా చేయి వేశారు. ఆమె అరవలేకపోయింది కూడా. మరుక్షణమే తన వైపుకు తిప్పుకున్నాడు. అతని పట్టులో చల్లదనం, కళ్ళల్లో కోపం ఉంది. అతని శ్వాసలో మద్యం వాసన స్పష్టంగా తెలుస్తుంది. కానీ సంతోషంగా ఉన్నావా దీపా? నేను లేనందుకు అని వెటకారంగా అన్నాడు. కానీ కళ్ళల్లో ఏదో దాస్తున్న భావం ఉంది. దీప అతని గుండెలకు తగిలేంత దగ్గరగా ఉంది. అతను ఆమె భుజాలను గట్టిగా పట్టుకొని ఉన్నాడు. అతని చేతులు వణుకుతున్నాయి. వదలండి సార్, మీరు తాగి ఉన్నారు అంది దీప వణుకుతున్న గొంతుతో. విహాన్ ముఖంలో నవ్వు వచ్చింది.
మత్తు అని మెల్లగా అన్నాడు. ఇది మద్యం మత్తు అనుకుంటున్నావా? లేక నీ మత్తు అనుకుంటున్నావా? దీప చూపులు పక్కకు తిప్పుకుంది. లిమిట్స్ సార్, హద్దుల్లో ఉండండి అని గొనిగింది. నీకు హద్దులు అంటే ఏంటో తెలుసా? అంటూ ఆమెను వదిలేసి వెనక్కి జరిగి తల పట్టుకున్నాడు. నువ్వు వెళ్ళిపోయాక నా మనసులో ప్రశాంతత లేదు, నిద్ర లేదు. నువ్వు అని అతని గొంతు బొంగురుపోయింది. నువ్వు నన్నే నిందిస్తున్నావు. దీప నెమ్మదిగా, అది నేను కావాలని చేయలేదు సార్. ఆమె ఉదయం జరిగిన ముద్దు గురించి మాట్లాడుతున్నాడు అనుకుంది. విహాన్ తల ఎత్తి చూశాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నువ్వు 11 ఏళ్ల క్రితం కూడా నన్ను వదిలేసి వెళ్ళావు. దీప గుండె ఆగిపోయినట్టయింది. ఏంటి సార్ దీని అర్థం? అతను ఆమెకు చాలా దగ్గరగా వచ్చాడు. నువ్వు నన్ను నాశనం చేయడానికి తిరిగి వస్తావని నేను అస్సలు అనుకోలేదు. దీపకు ఏమీ అర్థం కాలేదు. ఆమె వెనక్కి తగ్గాలని చూసింది. కానీ వెనక గోడ అడ్డు వచ్చింది. మీరేం మాట్లాడుతున్నారు సార్ అని అడిగింది. విహాన్ ముఖం ఆమెకు చాలా దగ్గరగా ఉంది. అతని కళ్ళల్లో కోపం లేదు. కేవలం ఏదో గుండె ముక్కలైన బాధ ఉంది. నువ్వు అని కష్టంగా అన్నాడు. నువ్వు నన్ను మళ్ళీ ఎలా మోసం చేస్తావు రిధిమా? దీప ఒక్క క్షణం నిర్ఘాంతపోయింది. ఏంటి అని అడిగింది. కానీ విహాన్ ఏదో వేరే లోకంలో ఉన్నాడు. అతని కళ్ళకు దీప కనిపించడం లేదు. మరెవరో కనిపిస్తున్నారు. 11 ఏళ్ల పాటు నీకోసం ఎదురు చూశాను. ప్రతి ఉదయం ఈరోజు నువ్వు వస్తావేమో అని నిద్రలేచేవాడిని. నీ తర్వాత నేను ఏ అమ్మాయిని చూడలేదు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతని లోపల ఉన్న బాధ అంతా బయటకు వస్తుంది. నువ్వు తిరిగి రాకపోవడంతో ఆ చిప్ కోసం ఒక పేరు కని పెళ్లి చేసుకున్నాను. నా అదృష్టం చూడు, పెళ్ళైన మరుసటి రోజే నువ్వు తిరిగి వచ్చావు. ఆ అమ్మాయి నన్ను పిచ్చివాడిని చేస్తుంది. ఆమెను చూడకపోతే నాకు ఊపిరాడదు. ఆమె చేసే అల్లరి నన్ను ఎలా చేస్తుంది? దీప అతన్ని అలా చూస్తూ ఉండిపోయింది. అతని కోపం, ఆ మద్యం మత్తు, ఆ పిచ్చి అంతా కోల్పోయిన ప్రేమ తాలూకు బాధ అని ఆమెకు అర్థమైంది. విహాన్ కళ్ళు మూసుకున్నాడు. కానీ అదంతా నా భ్రమ అనిపిస్తుంది. ఆమె నన్ను చూసి చాలా భయపడుతుంది. అతను నెమ్మదిగా కింద కూర్చొని ముఖాన్ని చేతుల్లోకి దాచుకున్నాడు. గదిలో నిశ్శబ్దం ఆవరించింది. బయట భారీ వర్షం పడుతుంది. ఆకాశం కూడా అతనితో కలిసి ఏడుస్తున్నట్టుగా ఉంది. దీప కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. సారీ సార్, మీరు ఆ చిప్ కోసం పెళ్లి చేసుకున్నారని నాకు తెలియదు. కానీ నా దగ్గర ఎలాంటి చిప్పు లేదు. అసలు ఈ రిధిమా ఎవరు? విహాన్ మెల్లగా తల పైకెత్తి చూశాడు. ఏదో పాత ముఖాన్ని గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తున్నట్టుగా. నీకు తెలియదా? లేక మళ్ళీ అదే ఆట ఆడుతున్నావా అని అడుగుతాడు. అతను లేచి నిలబడ్డాడు. అతని చూపులు ఆమె మీదనే ఉన్నాయి. రిధిమా, నువ్వు ఆమెని కళ్ళుని భయంగా తల ఊపింది. లేదు సార్, నేను ఆమె మాట పూర్తిగా లాక్కున్నాడు. వారి శ్వాసలు ఒకదానితో ఒకటి కలిసిపోతున్నాయి. గది ఒక్క క్షణం ఆగిపోయినట్టుగా అనిపించింది. ఇది భయమా లేక మరేదో నా? దీపాకు అర్థం కాలేదు. అతని కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. కానీ విహాన్ కళ్ళల్లో కోపం కంటే బాధ ఎక్కువగా ఉంది. విహాన్ ముఖం ఇంకా దగ్గరికి వచ్చింది. సార్ ప్లీజ్ కానీ అని అతని బాధను హద్దులు దాటింది. తన లోపల ఉన్న వేదన అంతా బయటకు వచ్చింది. నువ్వెందుకు తిరిగి వచ్చావు అని లోగొంతులో అడిగాడు. నీకు రిధిమా ఎవరో తెలియదని నాకు అబద్ధం చెప్పకు దీపా. వణుకుతూ, సార్ నేను రిధిమాను కాదు, నన్ను నమ్మండి అంది. కానీ అతని చెవికి ఆ మాటలు చేరడం లేదు. అతను 2 చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకున్నాడు. అతని స్పర్శలో కోపం లేదు. ఏదో వెతుకుతున్న తపన ఉంది. ఇద్దరి మధ్య కేవలం కొన్ని అంగుళాల దూరం మాత్రమే ఉంది. అతను మెల్లగా ఆమె ముఖం మీద పడుతున్న జుట్టును పక్కకి జరిపాడు. ఆ క్షణమే అతను ఆమెను తన దగ్గరికి లాక్కున్నాడు. ఇది అధికారం కాదు, కోపం కాదు. ఏళ్లనాటి బాధ నుండి పుట్టిన ఒక తపన. కేవలం వారి గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తున్నాయి. దీప కళ్ళు మూసుకుంది. విహాన్ వేళ్ళు ఆమె బుగ్గం నుండి భుజం వరకు నిన్ను ప్రేమిస్తున్నాను దీపా శ్రీవాత్సవం. నువ్వు లేనిది నేను లేను. ఊపిరి తీసుకోలేను. నీ మీద నాకు పిచ్చి ప్రేమ ఉంది అని అన్నాడు. మరి దీప విహాన్ని ప్రేమిస్తుందా? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చదవాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.